సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటక ఉదయం 10 గంటలకు సాయంకాలం 5:30కు లెంట్ ప్రేయర్స్ అవుతున్నాయి. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 115 సంకీర్తన 14 వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రియకుమారుకు మాతే ఈ యొక్క వాక్య భాగాన్ని నేను అనేక సార్లు ధ్యానం చేసి ప్రకటన చేస్తున్నాను. ఈ మాటలో ఒకటి నాకు చాలా ఇష్టమైంది. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అనగా, వృద్ధి అనగా ఏమిటి అంటే ఆశీర్వాదము, దేవుడు మనలను దీవించడము. చాలాసార్లు చాలామందిని మా పరలోక కుటుంబ పరిచయంలో, మా తండ్రి గారి పరిచయంలో నేను చూసిన అనుభూతి ఏంటి అంటే, వారు అభివృద్ధి చెందడం చూస్తున్నాను కానీ వృద్ధి పొందడం చూడలేదు. అంటే దీవించబడడం చూస్తున్నాను కానీ ఆ దీవెను కొనసాగించడం చూడలేకపోయాను. ఏంటి దాని డిఫరెన్స్ అంటే, వారు ఎప్పుడైతే లేమిలో వచ్చినారో దేవుని యొక్క వర్తమానం పొందుకొని దేవుడి యొక్క సూచనల ప్రకారం వారు జీవించినప్పుడు దేవుడు వారిని దీవించాను. వారు అప్పులు తొలగిపోయి కాడమలు విడుదల పొందారు, అపాయాలు తప్పిపోయాయి, మంచిగా మళ్ళా అంతా బాగున్నారు. కానీ మరలా లోకంలో పడిపోగానే ఆ దీవెన అంతా కోల్పోయారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మిమ్మల్ని మీ పిల్లలను యెహోవా వృద్ధి పొందించును. వృద్ధి అంటే ఏంటంట, దినదినము మనము అభివృద్ధి చెందడము. అది ఆగిపోయేది కాదు, ఈరోజు చెల్లిపోయేది కాదు. మన లోకంలో చాలామందికి అదే ఆలోచన, ఇది అయిపోయింది కదా చాలులే అనుకుంటా. కానీ దేవునికి ఆశ అది కాదు. ఈరోజు చాలామంది దీవెన అనుకుంటారు, ఈ దీవెన రాగానే వెంటనే పడిపోతుంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తి గల వారును ఆయన వృద్ధి పొందించును. ఒకవేళ 13, 14 వచనం మనం చదివితే అదే కనబడుతుంది. తన యందు భయభక్తి గల వారును యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. తన యందు భయభక్తులను ఆశీర్వదించును, వారిని వృద్ధి పొందించును. ఎవరైతే దేవుని యొక్క వాక్యం ప్రకారం వెళ్తారో, దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవిస్తుంటారో, దేవుని యొక్క మాట విధేయత కలిగి వెళ్తుంటారో, వారు ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటారు. ఒకవేళ నేను చూసినప్పుడు 28 సంవత్సరాలు పరలోక పరిచయలు గమనించినట్లయితే, మొదటి 2.5 సంవత్సరాలు మేము ఎన్నో ప్రయాసపడి ఉన్నాము. కానీ మా తండ్రి గారి జీవితం చూస్తున్నాను, అనుదినము పరిచర్య వృద్ధి చెందడము. ఈ రోజుకి మేము చూసినప్పుడు ఆ యొక్క అభివృద్ధి కనబడుతుంది. ఎందుకంటే నా ప్రసంగమా, ఆయన మాట ఇచ్చినవాడు, మాట తప్పినవాడు. తన దీవుని ఎన్నప్పుడు వెనక్కి తీసుకునే దేవుడు కాదు. తన ఆశ్రమాలను ముందుకు కొనసాగించాలి. అయితే మనం చేసేది తెలుసా, దీవించబడగానే తట్టెళ్ళిపోవడము, దేవుని యొక్క మాటలు విడిచిపెట్టడము, దేవుని ఆజ్ఞలకు లోబడడం. ఈ రోజున ప్రసంగమా, ఈ వాక్యం బట్టి దేవుని ఆశ వృద్ధి పొంది చెందాలని నువ్వు సిద్ధంగా ఉన్నావా? దీవెన పొందడానికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కరమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా దీవులతో నింపండి. ఆయన వారికున్న కోతులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించండి. ఇదిగో నీ సన్నిధిలో ఆయన నీ బిడ్డలనైనా వారి దీవులతో కాదు కానీ అనుదినము వృద్ధింపచేయండి, బలపరచండి, ఆస్వాదింపచేయండి. నీ చిత్తానుసారంగా బలపరచమంటున్న దేవా నీకున్నారు. ఏదైతే దిశలో అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్న దేవా నీకున్నారు. నీ కృపాక్షేమలతో నింపి బలపరుస్తూ ఆయన ముఖ్యంగా తండ్రి ఈ దినం ఏదైతే వారికి ఉన్న బంధకాలు ప్రతి ఈవులను వారు తొలగించి సమృద్ధిపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.